స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్ నుంచి 38 ఇయర్స్ వరకు మనం సర్వీసెస్ మన క్వాలిటీ ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేసి చేయడం జరిగింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన హెసప్ స్టాండర్డ్స్ మీద కొంత కాన్సన్ట్రేషన్ చేయాలి అందరూ. వాటి మీద ఇంకా అవగాహన పెంచుకొని వాటి క్వాలిటీస్ మెయింటైన్ చేయడంలో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళు ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను. ఎస్పెషలీ ప్రొడక్షన్ ఫుడ్కి సంబంధించిన ప్రతి ఒక్కరు వారి యొక్క పర్సనల్ హైజీను, వారి యొక్క పరిసర చుట్టుపక్కల ప్రాంతం క్లీనింగు, వాళ్ళు వాడే ఎక్విప్మెంట్, వాళ్ళు ఉపయోగించే ఎక్విప్మెంట్, తర్వాత ఫుడ్ సంబంధించినవన్నీ కూడా చాలా హైజీనిక్ ప్రాంతంగా చేసుకొని చేయాలని కోరుకుంటున్నాను. రిక్వెస్ట్ ఆఫ్ షెడ్యూల్ మార్పు ఉంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్గా వస్తున్న ట్రెండ్స్ని మనం కూడా అడాప్ట్ చేసుకుని మన హోటల్ని అభివృద్ధి పరచుకోవడంలో మీ అందరూ కూడా ఇన్వాల్వ్. ఈరోజు మనం 38వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. ఇప్పుడు వరకు మనకి దసరా హోటల్ అంటే ఒక ప్రత్యేకత ఉండేది. అందరికీ హ్యాపీ 38th యానివర్సరీ. ఇవన్నీ నా చూడటం చాలా సంతోషంగా ఉంది. డెఫినెట్గా అందరూ ఆ స్మైల్స్ అవన్నీ కంటిన్యూ చేసి దాంతో కలిపి మనం కొన్ని పాయింట్స్ని ఇన్నోవేషన్ అంటే కొత్త ఐటమ్స్ తయారు చేస్తుందో ఎస్పెషల్లీ కిచెన్స్ చాలా ముందుండాలని కోరుకుంటున్నాను ఈ సంవత్సరం. ఓకే అంటే ఇప్పుడు మనం చేసేది ఓకే గుడ్, కానీ కొత్త కొత్త ఐటమ్స్ చేయగలిగితే మార్కెట్లో ఇంకా మనం డిఫరెంట్గా వేరే విధంగా వేరే పేరు మనం ఇంకా చేసుకోవాలి, మనం అభివృద్ధి చేసుకోవడం అవి చేసుకోవాలి కిచెన్లో. ప్లస్ ఇంకా మిగిలిన స్టాఫ్ మెయింటెనెన్స్ కానీ ఎవ్రీబడి మన రెస్టారెంట్స్ కానీ క్లీన్లెస్ అండ్ హైజీన్ మాత్రం నెంబర్ 1 ప్రయారిటీ ఇవ్వండి. ఏం చేయాలంటే ఈసారి ఇయర్ ఓకే ఎవ్రీ ఇయర్ మీరు చేస్తున్నారు కానీ అది ఫుల్ ఫ్లెడ్జ్గా అవ్వడం. సో ఈ ఇయర్ మనందరం కలిసి ఒక ప్లేస్ చేసుకున్నాం ప్రామిసెస్. ఎవరు మిమ్మల్ని క్వాంటిఫై చేయరు, ఎవరు మిమ్మల్ని చూడరు, బట్ మీలో మీకు ఎవ్రీ డే ఎవ్రీ వీక్ 100% మనం హైజీన్ మనం పద్ధతులు ఫాలో అవుతున్నావా లేదా అని చూసుకుంటాం సార్. ఈ ఇయర్ మనం అది పెట్టుకుని ఎంతవరకు సక్సెస్ అయ్యామనేది మెజర్ చేసుకున్నాం. ఎవ్రీ 3 months మెజర్ చేసుకున్నాం. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో మీ పర్సనల్ హెల్త్ వేరే విషయాలు అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. That we definitely will maintain this hygiene standard and HACCP standard far more better from the last time and the previous year. And from all the staff, I can assure you that we will do more innovations in terms of food, new foods, and other part of our operation. And success in our hotel industry, in our personal life also. That is why I advise everybody to work as a team work. Thank you very much. మార్కెట్లో వస్తుందో దాన్ని మనం క్యాచ్ చేసి దాన్ని మనం మన హోటల్లో ఇచ్చేటట్లు ప్లాన్ చేసుకుని ఉండాలి. దాని తర్వాత స్టాఫ్ అంతా సిస్టమ్ మనకి మేనేజ్మెంట్ ఏ సిస్టమ్స్ మనకు అలవాటు చేశారు, మేనేజ్మెంట్ ఉన్నా లేకపోయినా ఆ సిస్టమ్ వర్క్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు. ఏంటంటే వాళ్ళంతా కామన్ సర్వీస్ అయిపోతుంది. సర్వీస్లో కూడా మీరంతా అక్కడ క్వాలిటీ ఆఫ్ సర్వీస్ అనేది ఏ విధంగా చేయాలా, పర్సనలైజ్ ఎలాంటి రేట్లో సర్వీస్ చేయాలా అనేది కంపల్సరీగా ఇంకా అప్గ్రేడ్ అవ్వాలి. ఇది ఒకసారి మీకు చూపించి నేర్పిస్తున్నాం, మనిషి ఉంటే చేస్తున్నారు, మనిషి లేకపోతే చేయట్లేదు, అలా కొనుక్కోండి. ఎప్పుడు ఏ డిపార్ట్మెంట్ అయినా సరే ఒక సిస్టమ్ ఉందంటే ఆ సిస్టమ్ కంపల్సరీగా ఫాలో అవ్వాలి. ఎప్పుడైతే అందరూ ఫాలో అవుతారో అప్పుడే మనం రీచ్ అవుతాం. థ్యాంక్ యూ సార్. 38th యానివర్సరీకి సందర్భంగా అందరికీ తెలియజేయండి ఏమంటే మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ నుంచి మాకు సపోర్ట్ అంతా బాగుంది. అలాగే ఎంపీ సార్ కూడా మాకు ముందుగా సపోర్ట్ చేస్తున్నారు. రెన్యువేషన్ అన్నీ జరుగుతున్నాయి. అదే రెన్యువేషన్ కంటిన్యూ అవ్వాలనేసి కోరుకుంటున్నాం సార్. మేము చేయవలసింది ఇంకా రెన్యువేషన్ 3rd floor రెన్యువేషన్ చేయాలి సార్. అది డియర్ స్టాఫ్, 38 సంవత్సరాలు మనం విజయవంతంగా జరుపుకుంటున్నాం అనేటువంటిది చాలా సంతోషదాయకం. హోటల్ ఇండస్ట్రీ అనేటువంటిది చేంజెస్ అనేటువంటి చాలా క్విక్గా ఎవ్రీ 2 yearsకి ఎవ్రీ 5 yearsకి చాలా రకాలైనటువంటి మార్పులు వస్తాయి.
అప్పుడు కుజిన్లో కావచ్చు, సర్వీస్లో కావచ్చు, అట్లాగే ఫెసిలిటీస్లో కావచ్చు, ఇంటీరియర్లో కావచ్చు, మెయింటెనెన్స్లో కావచ్చు, వీటన్నింటికి మనం అబ్జర్వ్ చేసుకుని స్కిల్ డెవలప్ చేసుకుని ప్రతి డిపార్ట్మెంట్లో స్కిల్ డెవలప్ చేసుకుని ముందుకెళ్తే తప్పితే మనం కాంపిటేటివ్ ఫీల్డ్లో నిలబడేటువంటి పరిస్థితి అనేటువంటిది లేదు. ఇవాళ చూస్తున్నాం, ఇవాళ మనం ఏదైనా ఒక హాల్ రెనోవేషన్ చేయాలంటే ఎంత కేర్ తీసుకోవాలి, ఏ డిపార్ట్మెంట్ వైజ్ ఎంత కేర్ తీసుకోవాలి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. మనకి వస్తువులు పాడవకోకుండా మనం జాగ్రత్త చేసుకుని వాటిని మనం ఎంత ఖర్చు తగ్గించుకుని చేయగలం అనేటువంటిది ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే క్వాలిటీ వర్క్, స్కిల్ వర్క్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. రెనోవేషన్లో కావచ్చు, రెగ్యులర్ మెయింటెనెన్స్లో కావచ్చు, ఇంకోటి కావచ్చు. సర్వీసెస్లో ఇవాళ సర్వీసెస్లోకి వచ్చేసరికల్లా చాలా నూతనమైన పద్ధతులు, గెస్ట్కి ఏం కావాలి మనకి అనేటువంటి దాంట్లో కూడా గెస్ట్కి కూడా చాలా అవగాహన ఉండి చాలా క్విక్గా వెళ్ళిపోవాలి నేను అనేటువంటి పరిస్థితుల్లో ఆలోచిస్తారు గెస్ట్. దాన్ని మనం ఫుల్ఫిల్ చేసినప్పుడే సర్వీస్ బాగుంది అనేటువంటిది వస్తుంది. ఫుడ్ బాగుంది అనేటువంటి పరిస్థితి ప్రతి కుక్కు కూడా దాని ఊరే క్యాజువల్ డ్యూటీ కింద చేయడం కాకుండా ఆర్ట్ బట్టి, అంటే హృదయం బట్టి అక్కడ వంట చేయాలి. ఒక గృహిణి ఎంత శ్రద్ధగా వంట చేస్తుందో అదే రకమైన శ్రద్ధతో చేయాలి. దాంతోపాటు నీట్నెస్, స్టాఫ్ కింద స్టాఫ్ని ట్రైన్ చేసుకోవటం, తప్పు చేసే వాళ్ళని కరెక్ట్ చేయటం, కొత్త స్టాఫ్ ఉంటే వాళ్ళని ట్రైన్ చేయటం, ఇది రెగ్యులర్ ప్రొసీజర్లో ఉండాలి ప్రొడక్షన్లో కూడా. అట్లాగే మనకి హౌస్ కీపింగ్, ఈ హౌస్ కీపింగ్ అనేటువంటిది ఇవాళ చాలా మైన్యూట్గా అబ్జర్వ్ చేయాలి. గెస్ట్ అనేటువంటిది కోరుకునేదండి గుడ్ సర్వీస్, గుడ్ ఫుడ్, గుడ్ బెడ్, గుడ్ బాత్రూమ్. ఈ పరిస్థితుల్లో మనం ఎప్పటికప్పుడు ఎంత మనం అప్డేట్ చేసుకుంటా దాన్ని మనం నూతనంగా అందించగలము అనేటువంటిది ఒక ఎవ్రీ టైమ్ ఈజ్ ఎ ఛాలెంజ్. అట్లాగే మనం స్టాఫ్ని ట్రైన్ చేసుకుంటాం. ఒక మనిషి మన దగ్గరికి వచ్చి ట్రైనింగ్కి వచ్చాడంటే అతను పూర్తిగా ట్రైన్ అవ్వాలంటే మనం ఏం చేయాలి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అది నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. కొత్త వాళ్ళని ఏదో వాటి కింద వీటి కింద వాడుకోవటం అనేటువంటిది కాకుండా మన దాంట్లోకి తీసుకొచ్చి ఎలా ట్రైన్ చేయాలి, మనకు ఉపయోగపడే విధంగాను భవిష్యత్తులో వాటికి ఉపయోగపడే విధంగా కూడా ఎలా చేయాలి. పలానా చోట పని నేర్చుకున్నాను అని అంటే అది ఆర్గనైజేషన్కి గౌరవం. నేను అక్కడ చేశాను కానీ 6 నెలలు నేనేం పని నేర్చుకోలేదంటే ఆర్గనైజేషన్ సిగ్గుచెట్టు. ఆ పరిస్థితి అనేటువంటి ప్రతి సూపర్వైజర్, ప్రతి ఎగ్జిక్యూటివ్, ప్రతి మేనేజర్స్ ఇండక్ట్ చేసుకుని టీం వర్క్ అంటే ఏంటి, మన శరీరంలో అన్ని భాగాలు కదిలితే పని చేస్తే తప్పితే పలానా పని చేయడం. మనం చేతి పని చేయాలంటే ఎన్నో రకమైనటువంటి సహకరిస్తే కానీ మనం చేయలేం. అట్లాగే అన్ని డిపార్ట్మెంట్లు టీం వర్క్ చేస్తే తప్పితే మనం సరైనటువంటి ప్రోడక్ట్ ఇవ్వనేటువంటిది డెలివరీ ఇవ్వలేము. అది మీకు ప్రతి వాళ్ళు అర్థం చేసుకోవాలి టీం వర్క్ అంటే ఏంటి. ఇవాళ రోజుకి గెస్ట్లో బాగా అవేర్నెస్ పెరిగింది. ఫుడ్ విషయంలో కానీ, మన హైజీన్ విషయంలో కానీ, ఈ ఎస్ఎఫ్ స్టాండర్డ్స్ విషయంలో కానీ. గవర్నమెంట్ ఆల్సో వెరీ పర్టికులర్ అండ్ దే విల్ డూ లాట్ ఆఫ్ ఇన్స్పెక్షన్స్ అండ్ మన ట్రైనింగ్ ప్రొసీజర్స్ ఏంటి, మన స్టాండర్డ్స్ ఏంటి, మన ల్యాబ్ రిపోర్ట్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఎప్పుడు ఏదైనా కానీ మనం దానికి సిద్ధంగా ఉండేట్టుగా ఉండాలి. హ్యాండ్ టచింగ్ అనేటువంటిది లేకోకుండా సాధ్యమైనంత వరకు మనం దానికి నిర్దేశించినటువంటి ప్రమాణాలు కలిగినటువంటి వస్తువులు వాడతా వాటిని చేయాలి. మెయిన్లీ ఫుడ్ ప్రిపరేషన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్, చాలా పద్ధతితో కూడుకునేటువంటి విషయం. అలాగే సర్వీస్, మనకి చూస్తాను ఉన్నాం ఫుడ్ కంప్లైంట్స్లో మీకు ముఖ్యమైన కంప్లైంట్ మనకి
కంటామినేషన్. ఈ కంటామినేషన్ అనేటువంటిది మన ఎక్కడ అవుతుంది అనేటువంటి ప్లేసెస్ అనేటువంటిది ఐడెంటిఫై చేసి ప్రొడక్షన్లో ఉందా, లేకపోతే నిజంప్లాలో ఉందా, లేదా సర్వీస్లో ఉందా అనేటువంటిది ఇవన్నీ చాలా స్టెప్ బై స్టెప్ మనం బేరీజ్ చేసుకుని చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఏంటంటే ప్రతి వాళ్ళు మనం ఏదో చేస్తున్నాం కదా అనేటువంటిది కాకుండా దాన్ని దాని పద్ధతి ప్రకారం స్కిల్గా ఎలా నేర్చుకోవాలి అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మనం వ్యాపారంలో పైకి రావాలన్నా, కొత్తగా ఏదైనా రెస్టారెంట్లు పెట్టాలన్నా చాలా సిస్టమేటిక్గా ప్రణాళికలు అవసరం. బిజినెస్ ఎలా పెంచాలి, బిజినెస్ పెంచడం అనేటువంటిది కూడా చాలా రెగ్యులర్ టాస్క్. ఎలా మనం టార్గెట్స్ ఇస్తున్నాము, అది అమలు చేయాలంటే అట్లా కాదు. టార్గెట్స్ మనం ఎలా ఫుల్ఫిల్ చేయాలి, ఏ రకమైనటువంటి పరిస్థితి చేస్తే మన టార్గెట్స్ మనం రీచ్ అవ్వగలం, ఎందుకు లోపం ఉంది, ఏంటి లోపం ఉంది, మనలో ఏం లోపం ఉంది అనేటువంటిది ఎప్పటికప్పుడు దాన్ని చేసుకుంటా. స్కిల్ ఇప్పుడు మీకు ట్రైనింగ్ క్లాసులు పెడుతున్నారంటే ఏదో మా కోసమో మీకోసమో కాలక్షేపం కోసమో కాదు, అది కనపడాలి. ఆ ట్రైనింగ్ క్లాసుల యొక్క విలువ మనకి పనిలో కనపడాలి, అక్కడ రిజల్ట్ రావాలి. ఇప్పుడు మనకి సర్వీస్ పర్ఫెక్ట్గా మనం చేస్తున్నాము అనేటువంటి ఎంత పర్సంటేజ్ మార్కులు మనం వేసుకుంటాం చెప్పండి, ఎంత పర్సంటేజ్ మార్కులు మనం వేసుకుంటాం? ఐ వాంట్ ఆన్సర్. మరి మీలో మీరే 50% అనేటువంటి లెక్కలో ఉంటే అది ఎలా కుదురుతుంది? అది ఎప్పటికి 100 చేరతాం, ఎప్పటికి 100 చేరతాం. వీ హ్యావ్ టు ఏ టాప్ అంటే మన సర్వీస్లో బెస్ట్ అనేటువంటిది మనం గెస్ట్ సాటిస్ఫాక్షన్ బట్టి మనకు అది రిజల్ట్ తెలుస్తాయి. అట్లాగే గెస్ట్ ఫీడ్బ్యాక్ అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది. ఎందుకంటే మన లోపాలు మనం సరిదిద్దుకోవడానికి మనం చేసుకుని మనది బాగుందని అనుకుంటే అది కాదండి. ఆ అల్టిమేట్ రిజల్ట్ ఇచ్చేవాళ్ళు గెస్ట్, వాళ్ళ అభిప్రాయం ప్రకారం మనం వెళ్ళాలనేటువంటిది చాలా ఇంపార్టెంట్. రెండో ఆస్పెక్ట్, ప్రొడక్షన్లో మనం ఎస్ఓపి ప్రకారం ఎంత శాతం పర్సంటేజ్ చేస్తున్నామో చెప్పండి. అంటే దట్ టీమ్ హౌ percentage you are developing and that is more important. We have to develop a lot. We are growing right now in terms of HACCP standard and cleanliness. Yes, we have to do more training and we have to do regular practice on that. Other heads. దానికి ప్రతి ఒక్కరూ need to work hard. Then only we can give the satisfied food. మన స్లోగన్ ఏంటి? ఆర్ట్ఫుల్ సర్వీసెస్, సాటిస్ఫైడ్ స్మైల్స్. దెన్ ఓన్లీ వీ కెన్ ఎక్స్పెక్ట్ దట్. అందుకని ఈ పర్సంటేజ్ అనేటువంటి ఎట్లో మనకు లోపం ఉంది చాలా ఇంపార్టెంట్. ఏ పాళ్ళు ఎంత మేరకి ఎంత వరకు పడితేనే అది ఏదో ఒకటి ఆయిల్ వేసి కొట్టేస్తే టేస్ట్ వస్తుందని అనుకోవడం కాదు. అది కాకుండా హజార్డియస్ తింటే 100% గెస్ట్ సాటిస్ఫై అయ్యి ఈ రిజల్ట్స్ మనకు కరెక్ట్గా వచ్చినప్పుడు ఎస్ అవర్ పీపుల్ ఆర్ డూయింగ్ గుడ్ అని మనం కాన్ఫిడెంట్గా ఉండొచ్చు. ఇయర్ బై ఇయర్ మనం 30 ఏళ్ళు 40 ఏళ్ళు 20 ఏళ్ళు సర్వీస్ పెరగడం అనేటువంటిది ఇంపార్టెంటే. కానీ బట్ నేర్చుకునేటువంటి పద్ధతి కూడా అదే సీనియారిటీ మెయింటైన్ చేయాలి. ఒక సీనియర్ని మనం పంపుతున్నామంటే ఈ కెన్ ఏబుల్ టు ట్రైన్, ఈ కెన్ ఏబుల్ టు ఎస్టాబ్లిష్ న్యూ అవుట్లెట్స్. ఆ కాన్ఫిడెన్స్ అనేటువంటిది మీరు తెచ్చుకోవాలి.
అది అర్థం చేసుకున్నారు అనుకుంటాను అందరూ. ఇది అర్థం చేసుకుని మనం ఎలా పెరగాలి, దాంతోపాటు మనం సంస్థతో ఎలా ఎదగాలి, మనం ఎలా ఎదగాలి అనేటువంటి పరిస్థితుల్లో ఆలోచించాలి. అది ప్లీజ్ డోంట్ ట్రై టు ప్లీజ్ ద మేనేజ్మెంట్. మీరు గెస్ట్ని ప్లీజ్ చేసేట్టు చూసుకోండి. వాళ్ళు మీ హ్యాపీగా ఉంటే మేము ఆటోమేటిక్గా హ్యాపీగా ఉంటాం. అర్థమైంది అందరికీ? తోటి ఎంప్లాయీస్ని గౌరవించుకునేటువంటి సంస్కృతి బాగా పెరగాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. హే ఒకటి తర్వాత